మరి పరిశుద్ధ గ్రంథంలోంచి ఈ దినమునకి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుదాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సృష్టికర్త అయిన దేవుడు చిన్న శిశువుగా మారి మన కొరకు జన్మించడమే క్రిస్మస్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చూడండి, ఈ లోకంలో ధనవంతులు ఉన్నారు, గొప్ప గొప్ప రాజులు ఉన్నారు, ఉన్నతమైన వ్యక్తులు ఉన్నారు. వారిని ఒక్క అడుగు తగ్గించుకోమని చెప్తే వాళ్ళు తగ్గించుకోలేరు. మా స్టేటస్ మాకు అడ్డొస్తుంది అంటారు. మేము ఒక్క చిన్న విషయంలో కూడా తగ్గించుకోము. మేము ఎలా ఉన్నామో అలా ఉండాలి. మాకు మర్యాద రాకపోతే మేము ఆ స్థలంలోనే ఉండమంటాం. కానీ దేవాది దేవుడు, సకల సృష్టిని పరిపాలించే సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నన్ను ఒక చిన్న బాలునిగా మార్చుకొని భూమి మీదకి వచ్చేస్తాను. ఎందుకంటే నా బిడ్డలు నేను రక్షించుకోవాలి. నేను చిన్న బాలునిగా మారి భూమి మీద జన్మించకపోతే నా బిడ్డలు నశించిపోతారని దేవుడే తను తాను తగ్గించుకొని మనల్ని దర్శించడానికి రావడమే క్రిస్మస్. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడే ఆ మాత్రం తగ్గించుకొనగలిగినాడంటే మరి ఈ క్రిస్మస్ దినాల్లో ఆయన ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? ఆయన ద్వారా మనలో ఏమాత్రం తగ్గింపు ఉంది, మనం ఏమాత్రం తగ్గించుకొని దేవుని మనం ఆరాధిస్తున్నాం. దేవుని వాక్యం చెప్తుంది, ఏలయనగా మనకు శిశువు పుట్టాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు అంట ఒక చిన్న బాలుడిగా తయారైపోయారు. సకల సృష్టికి కారణభూతులైన దేవుడు. ఆకాశము నా సింహాసనము, భూమి నేను పాదం పెట్టే స్థలం. అంటే ఆయన పాదము భూమి అంతది. ఆయన పాదం పెట్టే స్థలం అంటే ఆయన పాదం పెడితే భూమి అంతా సరిపోదు. అంత పెద్ద పాదాలు ఆయన. అంత గొప్ప దేవుడు. ఆయన ఆకారము ఊహించలేనంత. ఆకాశం అంతా ఆయన సింహాసనం. మరి అంత అద్వితీయ మహిమతో నింపబడిన స్వరూపి అయినటువంటి దేవాది దేవుడు ఎంత చిన్నవానిగా మారిపోయినాడంటే, ఒక చిన్న, ఇప్పుడు అంత ఆకారం ఉన్నటువంటి దేవునికి మానవుడు ఏ విధంగా కనిపిస్తాడు? ఇప్పుడు మన కంటికి బ్యాక్టీరియా చూడాలంటే కనిపిస్తుందా? మైక్రోస్కోప్ పెట్టినా కూడా మనకు సరి కనపడదు. మరి అంత పెద్ద ఆకారం కలిగినటువంటి దేవుడు, ఆయన కంటికి మానవుడు ఎంత చిన్నగా కనిపిస్తాడు? ఆ యొక్క మానవుని యొక్క గర్భములో, ఆ స్త్రీ యొక్క గర్భములో అత్యంత చిన్న వ్యక్తిగా ఆయన మారి, మరి ఆ గర్భంలో ఒక చిన్న బీజంగా తయారయ్యి ఆయన ఒక శిశువుగా రూపించబడుతూ ఉన్నాడంటే, దేవుడు నిన్ను ప్రేమించి ఏమాత్రం తగ్గించుకున్నాడు, ఏమాత్రం ఆయన తగ్గించుకున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. యేసు యొక్క ప్రేమను, యేసు నీ మీద ఉన్నటువంటి ప్రేమను తన తగ్గింపు ద్వారా కనబరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆయన ఒక చిన్న శిశువుగా భూమి మీద పుడుతున్నాడంట.
దేవుని వాక్యం చెప్తుంది. లూకా సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో, దానికిదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంటే మీరు చూచెదరు అని వారితో చెప్పారు. దేవదూతలు చెప్తున్నారు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో, అంటే ఎటువంటి గుడ్డలు? రాజవస్త్రాలు కాదు, చినిగిపోయినటువంటి గుడ్డ పేరుకలు, చినిగిపోయినటువంటి గుడ్డ పేరుకలతో చుట్టబడ్డాడంట యేసయ్య. హల్లెలూయా. యేసయ్య రక్షకుడిగా జన్మించినప్పుడు ఆయన మరి సరైనటువంటి స్థలములో జన్మించలేకపోయాడు. ఆయనకు తగిన వస్త్రాలు కూడా లేని పరిస్థితిలో ఆ భయంకరమైన చలితో నింపబడినటువంటి రాత్రికాల సమయంలో యేసు ప్రభు రక్షకుడిగా జన్మించాడు. హల్లెలూయా. సో దేవదూతలు చెప్తున్నారు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టపడ్డం, ఒక తొట్టిలో పండుకొని ఉండడం మీరు చూస్తారు. చూడండి, యేసు ప్రభు ఒక తొట్టిలో పడుకున్నాడు. ఏ తొట్టి? మరి పశువుల తొట్టి, పశువులు ఆహారం తినేటువంటి తొట్టిలో యేసు ప్రభు జన్మించాడంట. హల్లెలూయా. ఎవరైనా ఎందుకు అంత సామాన్యపు జన్మను జన్మిస్తున్నాడు? ఈయన, ఈ శిశువు ఎవరు అని మనం ఆలోచిస్తే, సర్వ సృష్టిపై అధికారం కలిగి నోటి మాటతో సమస్తాన్ని సృష్టించినటువంటి దేవాది దేవుడు తను తాను రిక్తునిగా చేసుకున్నాడంట. ఒక శిశువుగా, మరి ఒక బలహీనుడిలాగా ఆయన జన్మిస్తున్నాడు. ఒక సామాన్యుడిలాగా ఆయన జన్మిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆ చిన్న శిశువు జన్మించినప్పుడు అనేకులు, ఏంటి ఈ బిడ్డ ఇంత సామాన్యంగా ఒక పశువుల పాకలో పుట్టాడే, ఆయన ఒక పశువుల తొట్టులో సరైన వస్త్రాలు కప్పడానికి కూడా లేని పరిస్థితిలో ఈయన ఎవరినా అని అందరూ ఆశ్చర్యపోయి ఉండొచ్చు. కానీ ఆ శిశువుని చూసి మరి సిమియోను అనేటువంటి ప్రవక్త మరి ఆయన చూసి ఏం చెప్తున్నాడంట, లూకా సువార్త 2వ అధ్యాయం 27, 28, 29, 32వ వచనం దాకా మనం చదివితే, అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతిస్తూ ఉంటాను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసును పోనిస్తున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలని ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కళ్ళారా చూచి తిని అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, సర్వశక్తి మంత్రుడైన దేవుణ్ణి సిమియోను ఎప్పుడు ఎత్తుకున్నాడంట? తన చేతులతో ఎత్తుకుంటున్నాడు. తన చేతులతో ఎత్తుకుంటున్నాడు. చిన్న శిశువుగా ఆయన చూస్తున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది సిమియోనికి. దేవదూతలకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎలా ఇంత గొప్ప దేవుడు, ఒకే ఒక దేవుడు, నిజమైన దేవుడు ఒక చిన్న శిశువుగా మారిపోయి మరి అమాయక చూపులతో అతను మరి అందరిని వైపు చూస్తూ సంతోషిస్తూ మరి నవ్వుతున్నటువంటి చిన్న బిడ్డ సృష్టికర్త అయిన దేవుడా అని ఆశ్చర్యపోతున్నప్పుడు మరి ఆయన సెలవిస్తున్నాడు, ఈయన ఈ చిన్న బాలుడు అన్ని జనులకు వెలుగుగా ఉండడానికి భూమి మీద జన్మించాడు. హల్లెలూయా. కాబట్టి సకల మానవాళిని వెలిగించడానికి పుట్టినటువంటి శిశువు ఈయన. సకల మానవాళి యొక్క చీకటిని పారదోలి జీవింపచేయడానికి పుట్టిన జీవపు వెలుగే ఈ చిన్న బాలుడు, చిన్న శిశువు అని చెప్తున్నాడంట. హల్లెలూయా. మరి ఇశ్రాయేలుకు మహిమను తీసుకొచ్చే వ్యక్తిగా ఈ చిన్న బాలుడు ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? ఇశ్రాయేలు నుంచి వచ్చింది. ఇశ్రాయేలు వంశం నుంచి దేవుని మహిమ సకల మానవాళి చూడగలిగారు. ఆ మహిమ ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి సకల ప్రజలకు దేవుని మహిమను కనబరచడానికి ఇశ్రాయేలును దేవుడు ఎన్నుకున్నాడు. ఇశ్రాయేల్ దేశం ఎన్నుకున్నాడు. యేసు ప్రభు ఇశ్రాయేలీయుడిగా పిలువబడ్డాడు, యూదుడిగా ఆయన పిలువబడ్డాడు. కాబట్టి
ఇశ్రాయేలు వంశంలో మరి పుట్టినటువంటి వానిగా ఆయన ఇశ్రాయేలుకు మహిమగా మారాడు. హల్లెలూయా. అంతేగాక సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరి కొరకు లోక రక్షకుడుగా ఆ చిన్న శిశువుగా యేసు ప్రభు జన్మిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది, మనకు శిశువు పుట్టాడు, మన కొరకు ఆయన శిశువుగా మారాడు. నిన్ను రక్షించడానికే ఆయన చిన్న శిశువుగా భూమి మీద పుట్టాడు. హల్లెలూయా. ఆ శిశువును మనం గ్రహిస్తున్నామా? ఆ శిశువు యొక్క జీవపు వెలుగుతో మనం నింపబడ్డామా? మరి ఆయన సిద్ధపరిచిన ఆ రక్షణను మనము అనుభవిస్తూ ఉన్నామా ఈ క్రిస్మస్ దినాల్లో? హల్లెలూయా. ఆయన తన రక్షణను మాకు అనుగ్రహించడానికి చిన్న శిశువుగా ఆయన జన్మిస్తున్నాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే ఆ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా. ఆయన కుమారుడిగా భూమి మీదకి వచ్చాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరైనా ఈయనే దేవుడే కుమారుని రూపంలో మన మధ్యలోనికి వచ్చాడు. హల్లెలూయా. కుమారుని స్వారూప్యంలోనికి ఆయన మార్చబడి ఆయన కుమారునిగా నీ కొరకు నా కొరకు అనుగ్రహించబడినటువంటి దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి యేసు ప్రభు అనేక సందర్భాల్లో ఏం చెప్తారంటే, నన్ను చూచిన వారు తండ్రిని చూసినట్లే అంట. నేను నా తండ్రి ఏకమై ఉన్నామని చెప్పంటారు. నేను మాట్లాడే మాటలు తండ్రి మాట్లాడుతున్న మాటలని సెలవిస్తాడు. కాబట్టి కుమారునిగా దేవాది దేవుడే ఈ భూమి మీదకి రక్షకుడిగా జన్మించినాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆయన కుమారునిగా జన్మించుటకు ముఖ్యమైన కారణము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదవగలం. రోమ 5:10వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షించబడదుము. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, మనము శత్రువులమై ఉన్నామంట దేవునికి. మనల్ని శత్రువు అయిన మనలను రక్షించడానికి, సమాధానపరచడానికి కుమారుని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆ కుమారుని యొక్క మరణము ద్వారా మనం తిరిగి దేవునితో సమాధానపరచబడుతున్నాం. ఈ దినమున దేవుడు తన ఒకే ఒక కుమారుణ్ణి మనందరి నిమిత్తం అనుగ్రహించడం ద్వారా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన తన కుమారులుగా చేసుకుంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించారు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వచ్చి మరి రక్షకుడిగా జన్మించి మనకు రక్షణ ఇచ్చుటకు సిలువలో మరణించి తిరిగి లేచుట ద్వారా ఆయన ఏమైనాడంట, అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడవుతున్నాడు. హల్లెలూయా. అంటే మనందరికీ పెద్ద సహోదరుడిగా యేసయ్య నిలబడ్డాడంట. దినమున రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరికి యేసు సహోదరుడై ఉన్నాడు. మనందరికీ ఆయన అన్నగా ఉంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఏం చేశాడు, మనల్ని తన కుమారుని స్వరూప్యంలోనికి మార్చుటకు ఆయన మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనమందరూ కూడా యేసు ప్రభుని నమ్ముకున్న దినమున, ఆ రక్షణ అనుభవించిన దినమున కుమారుని స్వరూప్యంలోనికి మనం మార్చబడతాం. క్రీస్తు పోలికలోనికి మనం మార్చబడతాం. దాని కొరకే కుమారునిగా యేసు ప్రభు రక్షకుడిగా మన కొరకు జన్మించారు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలోనికి మనం వెళ్తే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాల్లో దేవుని వాక్యం చెప్తుంది, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములోను ప్రతి వంశంలోను ప్రజల్లో నుండి
ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనపడింది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారి ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రములు అని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్తున్నారంట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఈ కుమారుడు ఏం చేస్తున్నాడు? మనందరినీ కూడా రక్షించి దేవుని రాజ్యంలోనికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఒక దినము యేసును నమ్మిన ప్రతి ఒక్కరూ ఎవరు లెక్క పెట్టలేనంత గొప్ప జన సమూహముగా, ప్రతి జనము నుంచి, ప్రతి వంశము నుంచి, ప్రతి భాష మాట్లాడే వారిలో నుంచి, ప్రతి ప్రజ నుంచి ప్రజలు దేవుని రాజ్యానికి చేరబోతున్నారు. హల్లెలూయా. ఈ కార్యం చేయుటకే యేసు ప్రభు మన కొరకు కుమారునిగా జన్మించాడు. కుమారుడు మనకు అనుగ్రహించబడెను అని దేవుని వాక్యం చెప్తుంది. ఆయనను మన కొరకు ఆయన దేవాది దేవుడు అప్పగించడం ద్వారా మనకు, మన ఆత్మలకు రక్షణను ప్రభు అనుగ్రహిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా దేవుని వాక్యం చెప్తుంది, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుందంట. దేవుడు తన రాజ్యభారాన్ని భరించుటకు యేసు ప్రభుని భూమి మీద పంపించుతున్నాడు. దేవుని రాజ్యమును స్థిరపరచుటకు, ఆయన శాశ్వత రాజ్యమును ఆయన దృఢపరచుటకు రక్షకుడిగా భూమి మీద జన్మించాడు. ఆయన భుజం మీద ఆ రాజ్యభారాన్ని ఎలా మోస్తున్నాడు దేవుని వాక్యం చెప్తుంది. అదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో, ప్రకటన 5, 9, 10 వచనాలు మనం చదివితే దేవుని వాక్యం చెప్తుంది, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథం తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై నీ స్వరక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తే కనుక వారు భూలోకమును మందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసు మన కొరకు వధింపబడుటకు రక్షకుడిగా జన్మించాడు. ఆయన తన స్వరక్తమిచ్చి ప్రతి వంశములో, ప్రతి భాష మాట్లాడు వారిలో, ప్రతి ప్రజలో, ప్రతి జనములో దేవుడు ఏం చేస్తున్నాడు? మనందరినీ ఒక రాజ్యముగా ఏర్పరుస్తున్నాడట. హల్లెలూయా. అందుకే ప్రభు అయిన యేసు యొక్క జన్మదినము ప్రపంచం మొత్తము ఘనముగా జరుపుకుంటారు. మరి నిన్నటి దినమున మా యొక్క చర్చ్ ద్వారా కూడా బహు ఘనముగా క్రిస్మస్ సెలబ్రేషన్ జరిగేందుకు దేవుడు కృప దయచేశాడు. నిజంగా దేవుడు ఆయన్ని తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించుటకు వచ్చాడు కనుకనే 2025 సంవత్సరములైనా కూడా యేసు ప్రభు యొక్క జన్మదినము ఇప్పటికి కూడా ఎంతో ఘనముగా ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క జన్మదినం అంటే ఒక నెల ముందు నుంచే ఆ ఆనందం మనుషుల హృదయాల్లో పొంగుకు వస్తుంటుంది. యేసయ్య పుట్టాడు, యేసయ్య పుట్టాడు, యేసయ్య పుట్టాడు. ఎందుకంత సంతోషం, ఎందుకంత ఆనందం అంటే ఆయన తన స్వరక్తముతో మనల్ని కొనుక్కున్నాడు. ఆయన రక్తముతో మన పాపములు కడిగి వేశాడు. ఆయన రక్తము దేవుడితో మనల్ని సమాధానపరిచింది. మనము దేవుని బిడ్డలుగా మార్చబడ్డాం. ఇది మన ప్రతి పాపము, శాపము నుంచి విడుదల పొందిన పరిశుద్ధులుగా మార్చబడ్డాం. కాబట్టి ప్రతి మానవునికి క్రిస్మస్ అనేది ఒక ప్రత్యేకమైన దినం. తెలుసు తెలియకో, కుల మత జాతి భేదము లేకుండా ప్రతి ఒక్కరు క్రిస్మస్ ఆచరిస్తుంటారు. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది, భూలోకంలో ఉన్న వాళ్ళు కొత్త పాటలు పాడి ప్రభువుని స్తుతిస్తారంట. హల్లెలూయా. ఎందుకంటే మా కొరకు రక్షకుడిగా దేవాది దేవుడు జన్మించి మమ్మల్ని పరిశుద్ధపరిచి మా జీవితాలను మార్చివేశాడు. హల్లెలూయా. తన రక్తంతో మా పాపములు కడిగి వేసి మాకు కొత్త జన్మమునిచ్చాడు. ఆయన రాజ్య భారాన్ని తన భుజం మీద వేసుకున్నటకు ప్రభువైన యేసు రక్షకుడిగా జన్మించాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కాబట్టి
భూమి మీద ఉన్నటువంటి ప్రతి వంశం, ప్రతి భాష, ప్రతి జనములో జనులను ఆయన ఏం చేసుకున్నాడు? తన సొత్తుగా చేసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 17 వచనం వరకు మనం చదివితే దేవుని వాక్యం చెప్తుంది. మొదటి తిమోతి 1:15 నుంచి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనని వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. అట్టి వారిలో నేను ప్రధానులను ఆయనను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసించు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనబరిచినట్టు నేను కనికరించబడుతుంది. సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనత మహిమ యుగములకు కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ప్రభు అయిన యేసు తన రాజ్యాన్ని ఎలా స్థాపించడానికి వచ్చాడంటే, పాపము నుంచి మానవుని రక్షించి ఆయన పరిశుద్ధునిగా చేయుట ద్వారా సకల యుగములలో ఆయన రాజుగా మారాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి యుగములను పాపం చేసిన ప్రతి ఒక్కరిని ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు. తన రాజ్యమునకు, పరిశుద్ధమైన దేవుని రాజ్యమునకు వారిని వారసులుగా చేస్తున్నాడు. అట్టి వారిలో నేను ప్రథముడును అని చెప్తున్నారు. నేను మొదటి వాడిని. పౌలు గారు చెప్తున్నారు, నేను అందరిలోకి ప్రధాన పాపిని. ఆ పాప జీవితాన్ని మార్చివేయడానికి యేసయ్య రక్షకుడుగా జన్మించాడు. ఆయన జన్మము ద్వారా నా జీవితము ధన్యమైంది. ఆయన సర్వయుగములలో రాజు. రాజ్య భారాన్ని ఆయన మీద పెట్టుకొని మనందరినీ కూడా ఆయన రాజ్య నివాసులుగా మారుస్తున్నాడని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రిస్మస్ దినంలో మీ కొరకు ఆయన శిశువుగా జన్మించాడు. మీ కొరకు దేవాది దేవుడు కుమారునిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన తన రాజ్య భారాన్ని మోస్తూ మనందరినీ కూడా పరిశుద్ధపరచుటకు, మనని ప్రతి పాపం నుంచి, శాపం నుంచి విమోచించి దేవుని రాజ్య నివాసులుగా చేయుటకు, నిత్యం ప్రభు సన్నిధిలో మనం ఆనందిస్తూ కొత్త పాటలతో ప్రభువుని ఆరాధించుటకు ఈ క్రిస్మస్ దినమున ప్రభు అయిన యేసు రక్షకుడిగా జన్మించాడు. హల్లెలూయా. అట్టి రక్షణ ఆనందం నీ హృదయంలో ఉందా? ఆయన నీ కొరకు శిశువుగా జన్మించాడని నువ్వు ధ్యానిస్తున్నావా? ఆయన నువ్వు ఘనపరుస్తున్నావా? ఆయన యొక్క తగ్గింపును జ్ఞాపకం చేసుకొని, సృష్టికర్త అయిన దేవుడు ఒక చిన్న విత్తనముగా మరి ఒక స్త్రీ గర్భంలోనికి చేరిపోయాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు. మరి మనం ఎంత తగ్గించుకోవాలి? మరి కుమారునిగా ఆయన వచ్చి మరి తను మరణం ద్వారా తిరిగి దేవునితో మనం సమాధానపరిచాడే. మరి దేవాది దేవుని మనం ఎంతగా ఘనపరచాలి? ఆయన తన రక్తముతో మనల్ని కడిగి దేవుని రాజ్యమునకు వారసులుగా మనం చేసినందుకు దేవాది దేవుని మనం ఏమాత్రము ఈ క్రిస్మస్ దినాల్లో ఆరాధించాలి. హల్లెలూయా. మనము ఈ క్రిస్మస్ దినమున 24వ తారీఖు రాత్రికాల సమయంలో, అనగా ఆరంభ క్షణములలో 25వ తారీఖు ఆరంభ క్షణములలో ప్రభు అయిన యేసు రక్షకుడిగా జన్మించాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి అత్యంత విలువైనటువంటి రాత్రి. ఈ రాత్రికాల సమయంలోనే మరి మరియా యోసేపు బెత్లెహేములోనికి వచ్చి మరి వారికి స్థలము దొరకక పశువుల పాకలో యేసు ప్రభునికి జన్మనిస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి 25వ తారీఖు ఉదయకాలంలో రాత్రి కాల సమయంలోనే యేసు ప్రభు రక్షకుడిగా జన్మించాడు. కాబట్టి ఆయన నీకు వెలుగుగా ఉండుటకు రక్షకుడిగా జన్మించాడు. మన జీవితాలు వెలిగించడానికి ఆయన జన్మించాడు. మన జీవితాలని దేవుని రాజ్యమునకు వారసులుగా చేయటకు జన్మించాడు. అట్టి శిశువు నీ కొరకు జన్మించాడు. నీ కొరకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. నీ భారాన్ని ఆయన భరించడానికి భూమి మీదకి వచ్చి నేను దేవుని రాజ్య వారసులుగా చేశాడు. తల్ల వచ్చుకుందాం. అట్టి దేవాది దేవుని బట్టి స్తుతించి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మాట్లాడి ఈ క్రిస్మస్ యొక్క రాత్రి సమయంలో నైనా మీరు రక్షకుడిగా జన్మించారు తండ్రి. అయినా మీరు ఒక చిన్న బాలునిగా, నేను శిశువుగా భూమి మీద జన్మించినందుకు
నన్ను, నా జీవితాన్ని నైనా రూపాంతరపరచడం మీరు వచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా కొరకు నైనా కుమారునిగా మీరు జన్మించి నైనా తండ్రి మా నిమిత్తం కల్వారి సెలవులో ప్రాణం పెట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. నైనా తండ్రి రాజ్య భారమును మీరు మోస్తూ నైనా తండ్రి మమ్మల్ని మీ రాజ్యముగా ఎన్నుకున్నందుకు, మార్చినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ దినం మీ జననం ద్వారా సకల మానవాళి దీవించబడుతూ ఉండగా అందరూ కూడా సంతోషంగా తండ్రి క్రిస్మస్ ఆరాధనలు నైనా నూతన పాటలతో పాడి ప్రభువుని గణపరుస్తుండగా ఈ స్తుతులన్నిటిని మీరు స్వీకరించండి నాయన. మీరు స్తుతులకు యోగ్యుడై ఉన్నారు నాయన. తండ్రి బిడ్డలను ఇంకా సమృద్ధిగా మీరు దీవించండి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి క్రిస్మస్ ఆరాధనలనైనా దేవునికి మహిమకరంగా జరుగు రీతిగా నైనా ప్రభువుకు మాత్రమే మహిమ తెచ్చు రీతిగా జరుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయినా విరోధంగా పనిచేస్తున్న ప్రతి శత్రు క్రియలన్నీ కూడా నశించిపోనుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాం. అందరి హృదయాల్లో యేసే జన్మించి ఆ రక్షణ ఆనందంలో మీ బిడ్డలు మీకు సాక్షులుగా జీవించేందుకు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.